హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్‌సైడ్ లియాసా వరల్డ్. ఇవాల్టి వీడియోలో అయితే మీరు మేము ఫంక్షన్ ముందు రోజు ఏమేం ప్రిపేర్ చేశాము అండ్ ఫంక్షన్ ఎలా జరిగింది అది చూస్తారనమాట. అండ్ ఫంక్షన్ అయితే ముందు 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి మా మామ కూతురి వాళ్ళ హాఫ్ సారీ ఫంక్షన్ అండ్ ద నెక్స్ట్ డే మా మామని దేవర చేస్తున్నాడనమాట. అండ్ హాఫ్ సారీ ఫంక్షన్ కోసమని మేము అంటే మా మమ్మీ తనకు అత్త అవుతదనమాట. సో, తన కోసం అనేసి కొన్ని ఆహ్, ఆహ్, స్వీట్స్ అండ్ హాట్ ప్రిపేర్ చేస్తుందిక్కడ. అండ్ ఇవైతే చెక్లీలనమాట ప్రిపరేషన్ చేస్తుండేది. ఆహ్, ప్రిపరే ఎలా చేసిందనమంటే రైస్ పౌడర్ అదే బియ్యం పిండిని 3 గ్లాసెస్ తీసుకొని అదే కొలతతో ఒక పిండి పప్పుల పిండి తీసుకొని దాంట్లోకి ఉప్పు, కారం, కొంచెం పసుపు, నువ్వులు అండ్ కొంచెం బటర్ వేసి మంచిగా మిక్స్ చేసుకుందనమాట. ఆహ్, మీరు కావాలంటే అవి ఆయిల్‌ని కాగపెట్టి కూడా వేసుకోవచ్చు. మేమైతే బటర్ వేసాము. ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని బికాజ్ చానా క్వాంటిటీ ఉంది కాబట్టి అంతా కలిపేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుందనమాట అమ్మ. లైక్ 3 టైమ్స్ కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుంది. అండ్ ఇది చానా ఉంది కాబట్టి సో, ఇద్దరము కూర్చొని చేసుకున్నామనమాట. హ్మ్. యాక్చువల్‌గా అయితే ఇవన్నీ వాళ్ళ అమ్మమ్మ సైడ్ వాళ్ళు అంటే వాళ్ళ మేనమామ సైడ్ వాళ్ళు తీసుకొనొస్తారు. తనకు పెడతారు కదా! ముందుగా లైక్ బట్టలు అవి స్వీట్స్ అన్నీ పెట్టి అవి ఒడిబియ్యంలాగా పోసి పెడతారు కదా! అలా ఒడినించుతాం అలాంటివన్నీ వాళ్ళ అమ్మమ్మ సైడ్ వాళ్ళు తీసుకొనొస్తారనమాట. మా మమ్మీ తన అంటే మా మామ వాళ్ళ కూతురు మేము అంతా లైక్ తను చిన్నప్పటి నుంచి మేము తనని బాగా క్లో క్లోజ్ అనమాట మేము. తనతోనే లైక్ తన పేరు మానస. చిన్నప్పటి నుంచి మేము చానా క్లోజ్ అండ్ అది కాక మా మమ్మీ తనకు అత్త అండ్ మా తరపు నుంచి కూడా ఏవో కొన్ని ఉండాలా అనేసి మేమిలా కొన్ని చెక్లీలు చేసుకొని కొన్ని లడ్డూలు కూడా చేసాము. అండ్ లడ్డు అండ్ చెక్లీలు చేసుకొని తీసుకొని వెళ్ళామనమాట. అండ్ ఇక్కడ ఏమంటే మా మమ్మీ దాన్ని లైక్ చెక్లీలు పెట్టేదుంది కదా! దాన్ని తిప్పుకోకుండా లైక్ జస్ట్ హ్యాండ్‌తో ఇలా స్వింగ్ చేస్తుందనమాట. సో, నేను చెప్తున్నా లైక్ ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మా వాళ్ళకి చూపి ఈజీగా ఉంటది అని. అండ్ ఇక్కడైతే అవన్నీ చేసేసుకుంటున్నాం వన్ బై వన్ అండ్ ఇలా అన్నీ చేసేసుకొని ఒక పేపర్ మీద వేసుకున్నాం. చల్లారాక బాక్సెస్‌లో వేసుకోవచ్చని. వేడిగా పెడితే అలాగే మెత్తగయిపోతాయి కాబట్టి. అండ్ మా మమ్మీ తీసుకున్న హాఫ్ సారీ ఇది. ఆహ్, దాంతో పాటు మా మమ్మీ తన కోసం గోల్డ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకెళ్ళింది. ఎంత బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్. చాలా సింపుల్ అండ్ చాలా క్యూట్‌గా ఉన్నాయి. మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ దాంట్లోకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాం. దాన్ని నేను ఇలా సెట్ చేశాననమాట. గ్రీన్ అండ్ కొన్ని గోల్డ్ బ్యాంగిల్స్ ఉంటే నాతో దాంట్లోకి అలా సెట్ చేశాను. అండ్ వీటితో పాటు ఇవి మా మమ్మీ తీసుకెళ్తుండేది. లైక్ హాఫ్ సారీ, గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అండ్ దానికి చెక్లీలు అండ్ ఒక లడ్డు బాక్స్. లడ్డు చేసాము అవి కూడా వీడియో తీయలేకపోయాను.
సో, అవి గూడా తీసుకొని వెళ్తున్నాం. అండ్ ఈ వాచ్ వచ్చేసి అంటే నా తరపున అండ్ సాయి తరపున ఈ వాచ్ పెడుతున్నామనమాట. అండ్ నేనైతే ఆ ఫంక్షన్ రోజు మా బాబుని అండ్ చాలా వేడిగా ఉన్నది. ఐ కుడ్ నాట్ క్లిప్స్ తీయలేకపోయాను. ఇది వాళ్ళ అమ్మమ్మ సైడ్ వాళ్ళు పెట్టిన హాఫ్ సారీ అనమాట. అండ్ నైట్ అయితే మేమంతా పిల్లలందరము మిద్ది పైన కూర్చొని ఇలా ఏదో దొంగ పోలీస్ గేమ్ అంట ఏదో ఆడామనమాట. లైక్ ఇలాంటి ఫ్యామిలీ టైమ్ అంతా ఇలా ఫంక్షన్ ఉన్నప్పుడే అందరూ కలుస్తారు. ఇలా మంచిగా టైమ్ స్పెండ్ చేయగలం. ఇట్ వాస్ సో ఫన్ ప్లేయింగ్ విత్ కిడ్స్. అండ్ మా బాబు కూడా మధ్యలో కూర్చొని వాళ్ళతో పాటు కూడా ఆడుకుంటున్నాడు. చాలా బావుండింది. ఇలా అందరం కూర్చొని ఆడుకుంటూ ఉండడం. అండ్ దాని తర్వాత ద నెక్స్ట్ డే 7 మార్నింగ్ 6:30, 7 కంతా స్టార్ట్ అయిపోతదనమాట. సో, అది దేవర జరుగుతుంది. మా మామ వాళ్ళు 5 కోసారనమాట. 5 గోట్స్ కోసారనమాట. ఆహ్, తనకు ఏదో మొక్కు ఉంది అనేసి అలాగే 2 ఫంక్షన్స్ కలిపి చేసేసారనమాట మా మామ. అండ్ దేవర రోజు ఇది వీడియో. మా మమ్మీ ఇంటి ఆడపిల్ల కాబట్టి తను ముందర దీపాలు, కలశం అలా తీసుకొని వెళ్తది. అండ్ ఎనక మా అత్త బోనం ఎత్తుకుంటదనమాట. దాని ముందర కళ్ళు పోసుకొని మా మామ ఇంకో మామ కొడుకు తను తీసుకున్నారనమాట. ఇలా డాన్స్ వేసుకుంటూ అక్కడి నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఊరు బయట గుడి ఉంటదనమాట. అక్కడి దాకా ఇలా డాన్స్ వేసుకుంటూ తీసుకొని వెళ్తారనమాట తప్పెట్లతో. చూడ్డానికి చాలా బావుండింది. సో నైస్. అందరూ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి అందరూ వచ్చి డాన్సెస్ వేస్తారనమాట. పిల్లలు, పెద్దలు అలా ఏమి చూసుకోకుండా. చానా బావుంటది చూడ్డానికి కూడా. అండ్ ఇలా తీసుకొని వెళ్ళి అక్కడ గుడి ముందర అవి దాన్ని కట్ చేసి అక్కడ పెట్టేసి దానిలో తీసుకొని వెళ్ళి మళ్ళీ కుక్ చేస్తారనమాట. అండ్ కుకింగ్ అంటే ఫుడ్ వీడియోస్ అవన్నీ తీయలేకపోయాను. ఏంటంటే చాలా వేడున్నది. అది కూడా ఇంటి కొంచెం దూరంగా కుకింగ్ అండ్ ఫుడ్ పెట్టారనమాట. సో, అక్కడి దాకా వెళ్ళి అండ్ నేను, క్యూటూ అయితే ఇలా రెడీ అయ్యాము. చానా వేడిగా ఉన్నది. అందుకోసం తనకొక కాటన్ కంఫర్టబుల్ షర్ట్ వేశాను. అండ్ ఇక్కడ కూలర్ ముందు కూర్చున్నామనమాట. చానా వేడి ఉందని. అండ్ ఇట్ వాస్ సో నైస్. ఫంక్షన్ అయితే చానా జరిగింది. ఆఫ్టర్ మెనీ డేస్ ఇలాంటి ఒక ఫంక్షన్ అటెండ్ అవ్వడం. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్. బాయ్.